వరుస సెలవులు ముగియటంతో నగరవాసులు తిరుగు ప్రయాణం కట్టారు. పల్లె నుంచి నగరం బాట పట్టారు. దీంతో విజయవాడ, వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే అన్ని మార్గాల్లో వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్, చిట్యాల ఫ్లైఓవర్ నిర్మాణ పనులతో జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పంతంగి, గూడూరు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడున్న పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ట్రాఫిక్ ని ఏమైనా కంట్రోల్ చేస్తారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? క్రిస్మస్ సెలవులు ముగించుకొని సొంతూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి వాహనాలతో ఇటు హైదరాబాద్ టు విజయవాడ హైవే కావచ్చు, ఇటు వరంగల్ టు హైదరాబాద్ హైవే, అదేవిధంగా నార్కట్పల్లి టు హద్దంకి హైవేపై వాహనాల రద్దీ పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్నటువంటి పంతంగి, అదేవిధంగా కుర్లపాట్ టోల్ గేట్ వద్ద వాహనాలు అయితే బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా వచ్చినటువంటి ఫ్లోటింగ్ నేపథ్యంలో వాహనాలు అయితే దాదాపు కిలోమీటర్ మేర నిలిచిపోయినటువంటి పరిస్థితులు అయితే అక్కడ కనబడతా ఉన్నాయి. ఇక హైదరాబాద్ టు వరంగల్ హైవేపై ఉన్నటువంటి గూడూరు టోల్ ప్లాజా వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఇటు చిట్యాల అదేవిధంగా చౌటుప్పలు ఈ పట్టణాల ప్రాంతాల్లో కూడా అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణాల పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ సింగిల్ వేలో వాహనాలు వెళ్తున్నాయి కాబట్టి అక్కడ కూడా వాహనాలు స్లోగా మూవ్ అవుతున్నటువంటి నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు టోల్ ప్లాజాల వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను సమస్యలు లేకుండా కూడా ఇటు టోల్ ప్లాజా సిబ్బంది అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రేపు సోమవారం కాబట్టి ఈ రోజే హైదరాబాద్ కు వెళ్లాలనే ఉద్దేశంతో కూడా ఒక్కసారిగా వాహనాలు అంటే రద్దీ అయితే పెరిగినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ రద్దీ ఇంకా రాత్రి 12 గంటల వరకు కూడా ఇదే రద్దీ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.